అయితే కల్తీని చూపించి ఒక కుట్రతో ఒక రాజకీయ కుట్రతో ప్రారంభించి ఈ రోజు ఒక ఆర్థిక కుంభకోణంగా మార్చుకున్నటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అయిపోయింది మంత్రి గారు అయిపోయింది వన్ హాఫ్ నిమిషం అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష 2 కొండలు 7 కొండలు అని చెప్పి దారుణమైన అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష 1800 అనురాధ్ గారు పంచుమర్తి అనురాధ్ గారు ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ గారు పంచుమర్తి అనురాధ్ గారు. అధ్యక్ష నాకు ఈ అవకాశం ఒకటే సార్, ఎంతసేపు అన్నా మాట్లాడియండి, వాస్తవాలు మాట్లాడియండి, అంతేగాని రాజకీయ ఆరోపణలు స్వామి మీద మా మీద చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది సార్. ఎందుకంటే అనేక అంశాలని మాట్లాడారు ఆయన. ఎన్డీడీబీ రిపోర్ట్ మాట్లాడాడు, ఛార్జ్ షీట్ మాట్లాడాడు, ఇందాపూర్ మాట్లాడాడు. ఫైన్, మెంబర్ ఇస్ అట్ లిబర్టీ, ఆయన ఏమైనా మాట్లాడొచ్చు, కానీ మాట్లాడేదానికి వాస్తవం. నాకు 2 నిమిషాలు సార్. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ ప్రకటన చేశారు అనే దానికి మేము చెప్పింది ఏంటంటే, ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల ముందు పెట్టాలా, లేకపోతే 2022లో సిఎఫ్టిఆర్ఐ ఇట్లాంటి నివేదికనే ఇచ్చింది. ఏమని? ఇందులో కల్తీ జరిగింది అని. ఆనాటి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆ నివేదికను తొక్కిపెట్టారు. నివేదికను తొక్కిపెట్టాలా, బాధ్యతగా ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టాలా? హీ చూస్ టు మేక్ ఇట్ పబ్లిక్ ఇన్ ది ప్లాట్ఫామ్. ఆయన గౌరవ శాసనసభ్యుల ముందు ఇట్లా నివేదిక వచ్చింది అని చెప్పాడు. అది ప్రజల ముందు పెట్టి సరిదిద్దేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని కూడా తప్పుపడితే సిఎఫ్టిఆర్ఐ నివేదిక 2022లో కల్తీ జరిగింది అని చెప్తే, సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డికి చెప్తే, సుబ్బారెడ్డి గారు దాన్ని తొక్కిపెట్టినటువంటి విషయం ఛార్జ్ షీట్ లో పొందుపరిస్తే, దాని గురించి మీరు రెండూ చెప్పండి సార్. నేను కోరేది ఇంకొక నిమిషం. ఇది మొత్తానికి మూలం ఏంటంటే సార్, మొత్తానికి మూలం గౌరవ సభ్యుడు ఒక్కటి చెప్పుంటే సంతోషించిండేవాడిని అధ్యక్ష. నిబంధనల్ని మేమే సార్ కూర్చోండి. మీ లీడర్షిప్ పోటీ ప్రపంచం గుర్తించింది. ఎల్ఓపి పోటీ అనేటువంటిది ప్రపంచం మొత్తం గుర్తించింది. ఎల్ఓపి కోసం మీరు పోరాటం చేసుకోండి, కానీ ఈ అంశాన్ని వేదిక చేసుకోవద్దు మీరు. సార్ మేము ఒకటే కోరుతున్నాం సార్, ఆయన పదే ఉంటున్నాడు టీటీడీని మేము బలోపేతం చేశాము. నిబంధనలని 4 నిబంధనల్ని సరళీకృతం చేసినటువంటి వల్లనే ఈరోజు ఈ కుట్ర జరిగింది. ఎందుకు సార్? నెయ్యి కొనాలి అని అంటే పాలు కొనక్కర్లేదంట సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, పాలు సేకరించేటువంటి లక్ష్యం లేకపోయినా డైరీకి ఇవ్వచ్చు అనేటువంటి నిబంధనని సడలించింది సార్. రెండవది 12 లక్షల లీటర్లు అనేటువంటిది మేము పెడితే ఆ నిబంధనని సరళీకరించి, ఇజ్రాయెల్ గారు మీకు దేవుడి మీద నమ్మకం లేదు కూర్చోండి. ఇజ్రాయెల్ గారు మీకు దేవుడి మీద నమ్మకం లేదు కూర్చోండి. 4 నిబంధనల్ని పెడితే సార్, 4 నిబంధనల్ని సరళీకృతం చేసింది వీళ్ళు. ఈ కుట్రకి జరిగే కారణం ఎందుకు సార్? పాలు లేకుండానే వాళ్ళు మీరు నెయ్యి సరఫరా చేయొచ్చు అని చెప్పారు. అరే వాస్తవాలంటే నేను చెప్పింది తప్పు అని అంటే రైట్, కానీ ఎందుకు భయపడుతున్నారు మంత్రి గారు? మెంబర్ మాట్లాడండి. మీరు మీ టెండర్ల గురించి మాట్లాడుతుంటే మీరు ఎంత ఉలికి పడుతున్నారో, మీరు చేసిన తప్పు కళ్ళ ముందు కనపడతా ఉంది. మీ లీడర్షిప్ పోటీ కోసం దేవుణ్ణి వాడుకోవద్దని కోరుతా ఉన్నా. అనురాధ్ గారు